Hello. 1.3 topic research problem. In that 1.3.1 sources of research problem, I frame a mnemonic speed CFS. For the sources of research problem, there are eight sources. Okay. ఫస్ట్ వన్, మనం టీచర్గా క్లాస్ రూమ్లో ఉంటాం. సో క్లాస్ రూమ్ ఈజ్ ద సోర్స్. క్లాస్ రూమ్లో మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అనేది ఒక సోర్స్. క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక సోర్స్. అలాగే మనం ఫస్ట్ మెయిన్గా బిఎడ్లో ఫీల్డ్ వర్క్ వెళ్తాం. సో ఫీల్డ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్ అనమాట. ఫీల్డ్ వర్క్ అని రాసుకోవచ్చు ఆర్ ఇంటర్న్షిప్. నెక్స్ట్ మనకి ఇంకేంటి, ఎస్ అంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ నుంచి కూడా మనం రీసెర్చ్ ప్రాబ్లమ్కి ఒక సోర్స్గా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇటు నుంచి లైన్గా వెళ్దాం. ఎస్ సోషల్ ఆర్ లోకల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పి అంటే పాలసీ డాక్యుమెంట్స్. పాలసీ డాక్యుమెంట్స్ నుంచి కూడా మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ని తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ లిటరేచర్ నుంచి కూడా మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఫైండ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ నుంచి కూడా మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ని తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, డిస్కషన్ విత్ ఎక్స్పర్ట్స్. If you want the explanation for this, I will make another video. Please like, share and subscribe.